మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. మన తల్లి తరువోజ మన మనః పూజ, మన జన్మమున కామె మధుమాధవీజ. మన తల్లి దేహమ్ము మధుర గేహమ్ము, మన ప్రేమ గేహమందు స్నేహమ్ము. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. నలదమయంతుల కథలో చాలా కీలకమైన మలుపు దగ్గర నిన్న మనం ఈరోజు ప్రవచనానికి సెలవు తీసుకుంటూ కథను నిలిపివేశాం. నిజానికి భారతంలో ఉన్న చాలా పర్వాలను మనం గమనించగలిగినట్టయితే, చాలా ఘట్టాలను మనం గమనించగలిగినట్టయితే, ఏదో భాగవతంలో ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, వామన చరిత్ర, ఈ పద్యాలు పెద్దవాళ్ళకి చాలామందికి నోటికి వచ్చును. అంటే ప్రసిద్ధమైన ఘట్టాలు. నలదమయంతుల కథలో పద్యాలు రావు అని నేను అనను, కానీ విరాట పర్వంలాగా భాగవతంలో ఉన్న 3 ఘట్టాలలాగా ఇవి ప్రసిద్ధమైన పద్యాలు కావు, కానీ కథ చాలా సుప్రసిద్ధం. నలదమయంతుల కథలో కథే ప్రధానం పద్యాల కంటే కూడా. అందుకని కాస్త కొత్త పద్యాలలో అనిపిస్తూ ఉన్నా కూడా విశేషమైన అర్థం మనకి కథలోనే దొరుకుతుంది. చిన్నపిల్లలకి కాస్త చిన్న వయస్సులో ఉన్నప్పుడే ఇటువంటి కథలు చెప్పడానికి బాగుంటాయి. నిజానికి గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర, వామన చరిత్ర కొంత చిన్నపిల్లలకు చెప్పవచ్చును, కానీ గజేంద్ర మోక్షం లాంటి కథలు కాస్త పెద్దవాళ్ళు అయ్యాక, కాస్త యుక్త వయస్సు వచ్చాక అర్థమయ్యే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకి కాస్త ప్రహ్లాదుని వాళ్ళు చూసుకుంటే వాళ్ళని వాళ్ళు పోల్చుకుంటారు కాబట్టి చెప్పడానికి బాగుంటుంది. వామన చరిత్ర కూడా అంతే. వామనుడు నిజంగా 3 అడుగులే ఉంటాడు కాబట్టి నీ ఎంత వయసే ఉందిరా అబ్బాయి, ఎంత విజయం సాధించాడో చూడని 4 విశేషాలు చెప్పొచ్చు. కానీ నలదమయంతుల కథ ఏ వయస్సు వారికైనా తగిన సందేశం ఇచ్చే కథ. నా జీవితంలోనే కష్టాలు ఉన్నాయి, కష్టాలన్నీ నాకే రావాలా అనే ప్రశ్న అందరికీ వస్తుంది, సహజం. ఎందుకంటే ఎవరి కష్టాలు సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. ఎవరి కష్టాలు వారికి ఎక్కువగానే కనబడతాయి. పక్క వాళ్ళందరూ సుఖంగా ఉన్నట్టు, మనమేదో తిప్పలు పడిపోతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది జీవితంలో. అది సహజం. ఎవరి కష్టాలు వారికి ఉంటాయి, అవి బయటికి చెప్పలేకపోవచ్చు అన్నిసార్లు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది, అది జరగాలి, తొందరగానే జరగాలి, అనుకున్న సమయానికే జరగాలి, ఈ క్షణమే జరిగిపోవాలనుకుని పట్టుదలలు ఉంటాయి, కానీ జరగవు జీవితం. అలా జరగనప్పుడు మనిషి ఆత్మన్యూనతకు లోనై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడితే ఎలా బయటపడాలి అని చెప్పేదే నలదమయంతుల కథ. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మనకి ఈ విషయం అర్థమవుతుంది. పెళ్ళయ్యాక అత్తామామల్లో లేకపోతే అమ్మానాన్నలో వృద్ధాశ్రమాలకు పంపిస్తే ఈ విషయాలు తెలియవు. వాళ్ళు ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఉంటే 4 విషయాలు చెబుతారు. కొడుక్కి కోడలికి ఏదో కష్టం వస్తుంది, లేకపోతే కూతురికి అల్లుడికి ఏదో కష్టం వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు భయపడి ఇది ఎక్కడ చాలా పెద్ద కష్టంలా ఉంది, ఇటువంటి కష్టం మేము ఎప్పుడూ చూడలేదని వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకుని చాలా ఇబ్బందులు పడిపోతుంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెబుతారు, ఇది కూడా ఓ కష్టమేనా, మీ వయసులో ఉన్నప్పుడు మాకు కూడా ఈ కష్టం వచ్చిందిరా, మేము ఏం చేసామంటే అని చెప్పి 4 పరిష్కారాలు చెబుతారు. పెద్దవాళ్ళు ఇంట్లో ఉండాలి. అందుకే పైగా ఇప్పుడు ఆడామగ ఇద్దరు ఉద్యోగాలకు బయలుదేరిన వేళలో పెద్దవాళ్ళ అవసరం చాలా ఉంది. నేను వాళ్ళేదో అవసరం లేకపోతే పక్కన పెట్టాలని కాదండి, కానీ ఈరోజు పిల్లలు, ముఖ్యంగా మనవాళ్ళు, మన పిల్లలు, రాబోయే తరం పిల్లలు ఎదగాలి బాగా అంటే నాన్నమ్మ తాతయ్య లేకుండా జరగని పని. లేకపోతే అమ్మమ్మ తాతయ్య ఎలా అనుకున్నా సరే వాళ్ళు లేకుండా కుదరదండి. ఎందుకంటే ఏదో ఉద్యోగాల నిమిత్తం డబ్బులు సంపాదించే వేటలో మనం బయటకు పెడతాం. వాళ్ళు కాస్త పిల్లలకి 4 కథలు చెప్పగలుగుతారు. ఇప్పటికీ చూడండి, కథలు చెప్పాలి అనగానే అమ్మమ్మ దగ్గర కూర్చోరా, తాతయ్య దగ్గర కూర్చో 4 కథలు చెబుతారంట. అమ్మ నాన్న కంటే వాళ్ళే ఎక్కువ చెబుతారు కథలు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు చాలా జీవితాలు చూశారు. అప్పుడే వాళ్ళ మనవరాళ్ళను కూడా చూస్తున్నారు కాబట్టి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో అవన్నీ వీళ్ళకి చెబుతారు. అలా నలదమయంతుల కథని మనం గమనించగలిగినట్లయితే ఏ మనిషికి రాకూడని కష్టాలన్నీ నలదమయంతులకు వచ్చాయి. నా జీవితం బాగోలేదు అని అనుకున్న వాడికి కూడా ఇంకా ఆహారం అయినా ఉంది కనీసం, నలదమయంతులకు అది కూడా లేదు. నిన్న మనం కథలో ఎక్కడ ఆగాం? నలమహారాజు కట్టుబట్టలతో రాజ్యం నుంచి బయటకు వచ్చాడు. అద్భుతమైన సంపదలు ఉన్నప్పుడు, సిరి సంపదలు ఉన్నప్పుడు ఆయన వెంట చాలామంది ఉన్నారు. ఒక్కసారిగా డబ్బులు లేకపోయేసరికి ఎవరూ పట్టించుకోలేదు. 2 కారణాలు చెప్పుకున్నాం. పుష్కరుడు రాజ్యం ఎక్కాడు అంటే ఇది మనం
ముఖ్యమంత్రులు మారినట్టే. ఒక ముఖ్యమంత్రి గారు అయితే ఇంకో ముఖ్యమంత్రి గారిని ఎవరు పట్టించుకోరు, మాజీ ముఖ్యమంత్రి అంటే ఇంకెవరు పట్టించుకోరు. అలాగే ఈ పార్టీ వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళీ ఆయనకి ప్రాధాన్యత ఉండదు. కానీ ఎంతో కొంత కాస్త పార్టీ నాయకులైనా నిలబడతారు. నలమహారాజుకు అటువంటి పరిస్థితి కూడా లేదు, ఎవ్వరూ నిలబడలేదు పక్కన. పోనీ వేసుకుందుకు ఏమైనా ఆభరణాలు ఉన్నాయా, పోనీ అవి ఏమైనా తాకట్టు పెట్టి డబ్బులు సంపాదిద్దామంటే ఆ అవకాశం కూడా లేదు. కట్టుబట్టలతో బయటకు వచ్చారు. రాజ్యంలో ఎవరూ ప్రేమ చూపించలేదు. ఎంత ప్రేమ చూపించిన ప్రజలు తిరిగి ఆయనకి ఏమి ఇవ్వలేకపోయారు. అదొక ఆశ్చర్యం. పోనీ కట్టుకున్న గుడ్డతో ఏదైనా బయటకు వెళ్ళిన నలమహారాజుకు అద్భుతమైన ప్రతిభ ఉంది. ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మనం గమనించాలి. మనకి జీవితంలో ఎన్నో భయంకరమైన కష్టాలు రావచ్చు, కానీ ప్రతి మనిషికి ఒక సహజమైన ప్రతిభ ఉంటుంది. దానిని ఎవ్వరూ కూడా దొంగిలించలేరు. కలిపురుషుడు కాదు కదా, ఎవరు వచ్చినా సరే దొంగిలించలేరు. దానికి సుభాషితాల్లో ఒక అద్భుతమైన ఉదాహరణ చెబుతారు. సుభాషిత రత్నవాడిలో మనకు కనబడుతుంది. బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు బ్రహ్మలోకంలో మనకు హంస కనబడుతూ ఉంటుంది ఎక్కువ. బయట ఎక్కువ కనబడవు, మనకు కాకులే కనబడట్లేదు. హంసల సంగతి దేవుడు ఎరుగు. హంసలు ఆ బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడైనా హంస ఆలస్యంగా వస్తే బ్రహ్మదేవుడు హంసను ఉద్యోగం నుంచి తీసేయగలడు. నువ్వు ఇంకెక్కడికి రావడానికి వీల్లేదు, నీకు అవకాశం లేదని చెప్పగలడు. కానీ హంసకు ఒక విభిన్నమైన ప్రతిభ ఉంది. ఏమిటా ప్రతిభ? మనం 1 లీటర్ పాలని నీళ్ళని హంస దగ్గర పెడితే పాలని నీళ్ళని వేరు చేస్తుంది హంస. అది ఈ సృష్టి మొత్తంలో, ప్రపంచం మొత్తంలో ఆ జీవికే భగవంతుడు ఇచ్చిన శక్తి. పాలవాడును పాలల్లో నీళ్లు కలపగలడు, కానీ మళ్ళీ పాలని నీళ్ళని వేరు చేయగలడా? ఆ ప్రతిభ ఆయనకి లేదు. అది హంసకు మాత్రమే ఈ సృష్టి మొత్తంలో ఉన్న ప్రతిభ. అంటే నువ్వు అప్పుడు ఆ హంస అంటుంది, నువ్వు నన్ను ఉద్యోగం తీసేస్తే తీసేయచ్చు, కానీ పాలని నీళ్ళని వేరు చేయగలిగే నా గుణం ఉంది చూడు, దానిని నువ్వు దొంగిలించగలవా అంటుంది. ఎవరిని? 4 శిరస్సులు ఉన్న బ్రహ్మదేవుణ్ణి కూడా హంస ఎదిరించిందంటే సహజమైన ప్రతిభ అనేది ఒక మనిషిలో ఒకటి ఉంటుంది. దానిని ఎవ్వరూ ఏమీ చేయరు. నలుడికి కట్టుబట్టలు లేకపోవచ్చు, దమయంతిదేవి పక్కన ఉండొచ్చు లేకపోవచ్చు పరిస్థితులు బట్టి, కానీ నలమహారాజు అశ్వశిక్షణా నైపుణ్యం గలవాడు. అంటే గుర్రాలు, రథాన్ని తోలడంలో, గుర్రాలకు శిక్షణ ఇవ్వడంలో ఆయనని మించిన వాడు ప్రపంచంలో లేడు. పాకశాస్త్రం, వంట చేయటంలో నలుడు భీముడు పెట్టింది పేరు. నలమహారాజుకి కొన్ని కళలు ఉన్నాయి, రాజనీతిజ్ఞత, తెలివితేటలు. ఆ విషయాన్ని ఎవరు నలమహారాజు నుంచి దొంగలించలేరు. ఇలా కొన్ని గుణాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అందుకని మనకి ఘోరాతి ఘోరమైన కష్టాలు వచ్చినా కూడా మనం ఎందుకో ఒకదానికి ప్రతి మనిషి పనికొచ్చి తీరతాడు. మెకానిక్ ఏమో చిన్న ఉద్యోగం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెద్ద ఉద్యోగం అనుకోకర్లా. మెకానిక్లోనే నెంబర్ 1 మెకానిక్ ఎలా అవ్వాలో మనం ఆలోచించాలి. అలా ప్రతి మనిషిలో ఒక ప్రతిభ ఉంటుంది. నిన్న నలమహారాజు పాపం కట్టుకున్న బట్ట కూడా 4 మాయ రూపంలో 4 పావురాలు బంగారపు రెక్కలు వేసుకొని వచ్చాయి. నలమహారాజుకి ఆకలైంది పాపం. మరి దమయంతిదేవికి కూడా తినిపించాలి కదా, ఏమైనా ఆయనదే బాధ్యత. ఆ ఉన్న కట్టుగుడ్డ కాస్త తీసి లుంగిగా కట్టుకున్నది కాస్త వాటి మీద వేశాడు. అవి పట్టుకుని అవి ఎగిరిపోయాయి. తర్వాత అవి చెప్పాయి, మేము ఎవరమో కాదయ్యా, నిన్నటిదాకా నిన్ను ఆడించాం చూడు పాచికల్లో, మాయా రూపంలో కలిపురుషుడు రూపంలో వచ్చిన వాళ్ళం, నీ వస్త్రం అపహరించడానికి వచ్చాం, అది కూడా లాక్కుపోయాం అన్న. దమయంతిదేవి చీర అప్పట్లో ఏకవస్త్రం ధరించేవారు ఆ రోజుల్లో. ఆవిడ చీర కొంగుకు ఉన్న కొంత భాగాన్ని చింపుకొని నడుముకు చుట్టుకున్నాడు. అంత విపత్కరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎటువంటి నలమహారాజు! దమయంతిదేవికి స్వయంవరం ప్రకటించినప్పుడు ఆ 4 దేవతలు, ఇంద్రుడు, యముడు, వరుణుడు, అగ్ని పైనుంచి వచ్చారని మనం చెప్పుకున్నాం. చూసినప్పుడు వాళ్ళు ఒక భావన చేశారు. అసలు నలమహారాజును చూస్తే 12 ఆదిత్యులు అంటారు, 12 మంది ఆదిత్యులు ఉంటారు. మనం వివరంగా చెప్పుకుంటాం. 12 మంది ఆదిత్యులలోకి కూడా విష్ణువు అనే ఆదిత్యుడు చాలా ప్రకాశమానంగా ఉంటాడు. ఆదిత్యానాం అహం విష్ణువు అని వేదం చెప్పింది. విష్ణువులా ప్రజ్వరిల్లుతున్నాడు అయ్యా ఈయన అన్నాడు. 12 ఆదిత్యులు అంటే ఎవరు? ఇంద్రుడు, అర్యముడు, అంశుమంతుడు, త్వష్ట, ధాత, పూషుడు, పర్జన్యుడు, భగుడు, మిత్రుడు, విష్ణువు, వివస్వంతుడు, వరుణుడు. 12 మంది ఆదిత్యులు ఉన్నారు. అప్పుడు మనకు సందేహం కలుగుతుంది, అంటే ఆకాశంలో 12 సూర్యులు ఉన్నారా అండి అని. సూర్యులు 12 మంది లేరు, సూర్యుడు ఒకడే. కానీ 12 రకాలైన తేజస్సు కలిగిన సూర్యులని 12 ఆదిత్యులు అన్నారు. 12 అంటే మనకి 12 అని అర్థం. అందుకే మనకి 12 మాసాలే ఉన్నాయి, 13వ మాసం లేదు. 12 రాశులే ఉన్నాయి, 13వ రాశి లేదు. అందుకే మీరు గమనిస్తే ఈ తీక్షణత్వం, అంటే ఎండ ప్రతీ నెలలోనూ ఒకలాగే ఉండదు. మేలో మా రోహిణీ కార్తెల ఎండలోకి రోకళ్ళు కూడా బద్దలైపోతాయి అంటారు. బహుశా ఆ నెలలో ఉండే ఆదిత్యుడే విష్ణువు రూపంలో ఉంటాడు. అప్పుడు బాగా తీక్షణంగా ఉంటుంది ఎండ, గట్టిగా ఉంటుంది. ఏసీలు కూడా పనిచేయవు, అంత గట్టిగా ఉంటుంది ఎండ.
ఈ 12 సూర్యులు ఉండడం వల్లే మనకి 12 నెలలు వచ్చాయి. సరిగ్గా అందుకే మనకి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి వస్తుంది. కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు మనకి ఉత్తరాయణం వస్తుంది. దక్షిణాయనం ఉత్తరాయణం అంటారు, 2 ఉంటాయి అయినాడు. అది మనకి సూర్యుడు అలా ప్రవేశించినప్పుడు ఆయా రాశుల్లో ఆయన ప్రవేశించిన కొద్దీ నెల మారుతూ ఉంటుంది. అందుకే 12 నెలలు 12 రాశులు. దీని వెనకాల ఎంత శాస్త్రీయత ఉంది. నలమహారాజు విష్ణువంతటి తేజస్సుతో, అంటే ద్వాదశాదిత్యుల్లో ఉన్న విష్ణువంత తేజస్సుతో ప్రకాశించే నలమహారాజు ఈరోజు కట్టుకోవటానికి బట్ట కూడా లేని పరిస్థితికి వచ్చాడండి. ఎందుకు వచ్చాడు? ఒక్కటే ఒక కారణం. 100 మంచి పనులు చేసి కూడా ఒక్క వ్యసనానికి మాత్రం లోబడటం వల్ల, కేవలం పేకాడటం ద్యోతం ఆడటం అనే ఒక్క లోపం వల్ల మాత్రమే ఆయన జీవితం ఇంత నాశనం అయిపోయింది. అటువంటి పరిస్థితిలో ఇద్దరు అడవిలో నడుస్తున్నారు, నలమహారాజు దమయంతిదేవి. ఆయనని భరించడమే చాలా కష్టంగా ఉంది. దమయంతిదేవికి ఏమి సుఖాలు చేయాలి? ఆవిడను చూసి దేవతలు సైతం మేము వివాహం చేసుకుంటామని ముందుకు వచ్చిన వాళ్ళు. ఆవిడ అపురూప సౌందర్యవతి, ఎంత గారాభంగా పెరిగింది విదర్భ మహారాజు కూతురుగా, భీముడి కూతురుగా. అటువంటి దమయంతిదేవికి కష్టాలు ఏమిటి అని నలమహారాజు బాధపడుతున్నాడు. నలుగురు అలా నడుస్తూ ఉండగా కాస్త ప్రొద్దుటూరు జంక్షన్లోకి వచ్చినట్టుగా ఆ అడవిలోనే ఒక జంక్షన్లోకి వచ్చారు, ఒక కూడలి. అక్కడ 4 మార్గాలు కనబడుతున్నాయి నలమహారాజుకి. ఇటువైపు పెడితే విదర్భ రాజ్యం వస్తుంది, మీ పుట్టిల్లు అక్కడే ఉంది. అటువైపు పెడితే, ఇటువైపు పెడితే మరొక రాజ్యం వస్తుంది, ఇటువైపు పెడితే చేదివ రాజ్యం వస్తుంది. 4 రాజ్యాలు ఉన్నాయి. నా మాట విను, ఇప్పటికే నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నేను ఆడకూడని ఆటలు ఆడడం వల్ల, రకరకాల వ్యసనాలకు లోబడడం వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. ఎంతో బాగా నేను చూసుకుంటానని మాట ఇచ్చి కూర్చున్నాను మీ నాన్నగారికి, మామగారి దగ్గర మాట నిలబెట్టుకోలేకపోయాను. ఇది మీ ఊరికి వెళ్ళే మార్గం, కావాలంటే అక్కడ దాకా నిన్ను దిగబెడతాను. ఊరికి రాడు, ఎందుకంటే అద్భుతమైన వైభవంతో వెలిగినవాడు నలమహారాజు. అక్కడికి దమయంతిది ఏమంటుంది? నన్నొక్కరినే పంపించడం ఎందుకండి, మీరు కూడా రండి. మా నాన్నగారు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? మీరు కూడా రండి, కొద్ది రోజులు మనం విశ్రాంతి తీసుకుని మళ్ళీ జీవితాన్ని ఏదో పునఃప్రారంభం చేద్దాం, ఏదో కొత్త ఆలోచన వస్తుంది, మళ్ళీ మొదలు పెడదాం, మనకు కూడా మంచి రోజులు వస్తాయని దమయంతిదేవి చెప్పింది. ఆవిడికి పాపం కలిసి ఉండాలని తపన. ఈయనది కూడా ఏదో విడాకులు ఇద్దామని ఉద్దేశం కాదు, ఏమీ చేయలేకపోతున్నాడు, త్యాగభావం. అందుకని నలమహారాజు ఏ మొహం పెట్టుకుని నీ రాజ్యానికి రమ్మంటావు? నేను ఎన్ని మాటలు ఇచ్చాను మీ నాన్నగారికి, నీకంటే బాగా చూసుకుంటాను, నీకంటే 2 హారాలు ఎక్కువ చేయిస్తాను, నీకంటే 4 గాజులు ఎక్కువ తొడుగుతానని చెప్పొచ్చాను. నేను ఇప్పుడు ఏమీ చేయలేకపోతే ఏ మొహం పెట్టుకుని నీ రాజ్యానికి రావాలి? నాకు మొహం చెల్లదు మీ రాజ్యంలో. వచ్చిన వాళ్ళందరూ దారి పొడవునా నలమహారాజు అంతటా ఆస్తిని కూడా జోదంలో పెట్టి కోల్పోయాడండి అని నన్ను చూసి నవ్వుతూ ఉంటారు. తల ఎక్కడ పెట్టుకోవాలి? నా శిరస్సు కొట్టేసినట్టు అవుతుంది, అందుకని నేను రాలేను అక్కడికి. అప్పుడు దమయంతిదేవి ఒక ఆశ్చర్యకరమైన మాట చెబుతుందండి. భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం అంటే ఇలా ఉండాలి, మనకు అర్థమవుతుంది. అధిక దుఃఖ రోగార్తున కౌషధంబు సురుచిరంబుగా భార్యయ జూవే ఎందునొనర భార్యా సమేతుడయ్యున్నవానికి ఎంతలయ్యును ఆ పదలెరుకబడవు. అధిక దుఃఖ రోగార్తునకు ఔషధంబు భార్యయ జూవే. ఎన్నో రోగాలు శరీరాన్ని పీడించి వేస్తున్నా కూడా, శారీరకమైన రోగాలు, మానసికమైన బాధలు ఎన్ని మనిషిని పీడించి వేస్తూ ఉన్నా కూడా, మనిషి ఆకలితో అలసిపోయి నీరసించిపోయి నీళ్లు లేక దప్పికతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ రోగాలన్నింటికీ ఒకటే మందు, భార్య. దానిని మించిన మందు లేదు అని చెబుతున్నా. ఆవిడే చెబుతోంది భార్య విశిష్టత గురించి. భార్యని మించిన మందు లేదయ్యా. ఎందుకు లేదు? రకరకాల కష్టాలు వస్తాయి. డబ్బులు ఉన్నప్పుడు ఆవిడ పక్కన ఉండి, కష్టాలు వచ్చినప్పుడు వెళ్ళిపోతే వాళ్ళ దాంపత్యం అనిపించుకోదండి. ఈరోజు మనం గమనిస్తే పరిస్థితులు అలాగే ఉన్నాయి. మనం పేపర్లో రోజుకు 4 వార్తలు చదవచ్చు కావాలంటే. పెళ్లి చేసుకునేటప్పుడు ఆస్తులు ఉన్నప్పుడు, ఉద్యోగాలు ఉన్నప్పుడు, సాఫ్ట్వేర్లో ₹1,00,000 వచ్చినప్పుడు, నెలకు 4 లక్షలు వచ్చినప్పుడు బాగానే ఉంటున్నాయి కాపురాలు. అప్పటికి కూడా ఏవో దెబ్బలాడుకుంటూనే ఉన్నారు. నీకు 4 లక్షలు అంటే నాకు 3 లక్షలు, నాకు ఎక్కువ అంటే నీకు తక్కువ, ఈ దెబ్బలాట్లన్నీ ఉన్నాయి. కానీ ఎవరికైనా ఉద్యోగం పోయిందనుకోండి, విడాకుల ప్రస్తావన వచ్చేస్తూ ఉంది. ఊరికే పెద్ద సరదా ఫ్యాషన్ అయిపోయింది అంతే. తేలికపాటిగా విడాకులు. అసలు కోర్టులో ఫైల్ అవుతున్న విడాకులు కేసులు ఎన్ని ఉన్నాయో మనం ఆర్టీఏ వేస్తే ఆశ్చర్యపోతాం, కళ్ళు తిరిగి పడతాం. అన్ని కేసులు ఉన్నాయి. ఎందుకు విడాకులకు అప్లై చేస్తారో తెలియదు. 7 అడుగుల సాక్షిగా అందరి ముందు పెళ్ళికి అంతమందిని ఎందుకు పిలుస్తారండి? డబ్బులున్నాయని చూపించుకోవటానిక? పెద్దవాళ్ళని, బంధువులని, అయిన వాళ్ళని అందరినీ పిలుస్తారు. ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి భోజనం పెడతారు. ఎందుకు? ఈ పెళ్ళికి అంతటికి వాళ్ళు సాక్షి. అగ్నిసాక్షి ఎలాగో ఉంది, పురోహితుడు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇంతమందిని ముందు మా అమ్మాయిని బాగా చూసుకుంటామని నువ్వు మాట ఇచ్చావు అబ్బాయి, అందుకే పెళ్లి ఖర్చులన్నీ మేమే పెట్టుకున్నాం. సాధారణంగా పెళ్ళికి ముందు పెళ్లి జరిగేటప్పుడు ఆడపెళ్లి వారికి ఖర్చులు ఎక్కువ, పెళ్ళి అయ్యాక కాస్త మగ పెళ్లి వారికి ఖర్చులు ఎక్కువ. శ్రావణ మాసం అది వస్తుందిగా, ఆభరణాలు అవి పెట్టారు. తర్వాత పుట్టబోయే పిల్లలకి అంతా వాళ్ళదే బాధ్యత.
పెళ్ళప్పుడు ఇన్ని మాటలు ఇచ్చావు కదా, ఎంతమంది ముందు మాట ఇచ్చావు, అంతమంది ముందు మాట ఇచ్చిన వాడివి తప్పకూడదు అని చెప్పడం. కానీ దాన్ని తేలిగ్గా తప్పేస్తున్నారు. అధిక దుఃఖ రోగార్తునకు ఔషధంబు సురుచిరంబుగా భార్య జూబే ఎందునొనర భార్యా సమేతుడై ఉన్నవానికి ఎంతలయ్యును ఆపదలు ఇరుకబడవు. భార్యతో ఉన్నవాడికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆనందం ఉంటుంది. ఎందుకంటే నలమహారాజుని అత్యద్భుతమైన వైభవంలో దమయంతిదేవి చూసింది. ఇప్పుడు ఏమీ లేక కట్టుకోవడానికి గుడ్డ కూడా లేక ఇబ్బంది పడుతున్న నలమహారాజుని చూసింది. కానీ ఆవిడ ప్రవర్తనలో రవ్వంత తేడా కూడా లేదు. ఏదో చేశాడు, ఆయన చేతులారా చేసిన పనే, నీ వల్లనయ్యా రాజ్యం మొత్తం పోయింది, నా చీరలు పోయాయి, నా బంగారం పోయింది అని ఆవిడ కూపి లాగలేదు. ఆవిడ బాధ పెట్టలేదండి. ఆయన తప్పు వల్లే పోయింది, కానీ జరిగింది ఏదో జరిగిందండి, ఏం పర్వాలేదు, ఇద్దరం ఒక చోట ఉన్నాం కదా, ఏం పర్వాలేదు, జీవితం అన్నా కొన్ని కష్టాలు వస్తాయి, తట్టుకుంటేనే. కష్టాలు అనేవి పరీక్షలు లాంటివి. మనం కాస్త నిలబడి ముందుకు వెళ్ళగలిగితే మళ్ళీ ఏవో మంచి రోజులు వస్తాయండి అని ఆవిడ సానుకూలంగా మాట్లాడుతాం. పాజిటివ్ యాప్టిట్యూడ్, ప్రతికూలంగా సానుకూలంగా మాట్లాడటం అంటే మామూలు ఎప్పుడు ఎవరైనా మాట్లాడతారండి. కష్టాలు వచ్చినప్పుడు కూడా సానుకూలంగా ఉండగలగడం అసలైన గొప్ప విశేషం. ఈరోజు దాన్నే కోచింగ్ క్లాసులు పెట్టి మరీ నేర్పిస్తున్నారు హైదరాబాద్లో. అంతకంటే ఏమీ లేదు. అంత నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మన పుస్తకాలు చదువుకుంటే అదే తెలుస్తాయి. ఆవిడ అంత ధైర్యం చెబుతోంది నలమహారాజుకి. నేను ఉన్నాను కదయ్యా పక్కన, నేను చూసుకుంటాను, నీకేం కావాలో చెప్పు, నేను ఏర్పాటు చేస్తాను. ఉన్నంతలో ఇద్దరున్నారు, కబుర్లు చెప్పుకుంటూ ఉందామయ్యా అంట. మనిషికి మనిషి తోడు నిలబడాలి అని చెబుతున్నారండి. అందున భార్యాభర్తలు ప్రధానంగా కష్టాలు వచ్చినప్పుడే ఎక్కువ గట్టిగా నిలబడాలి. అప్పుడే వాడు దాంపత్యం గొప్పతనం. డబ్బులు ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు అందరూ నిలబడతారు, అదేం పెద్ద విషయం కాదు. 4 కార్లు ఉన్నప్పుడు అందరూ నిలబడతారు. ఏ కారు ఉండదు, సైకిల్ కూడా ఉండదు, నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు కూడా భార్యాభర్తలు ప్రేమించుకోగలిగితే వాళ్ళది అసలైన ప్రేమ. అలా ప్రేమించుకోగలగడమే అసలైన ప్రేమ. అటువంటి అమ్మాయి మనకి దొరికినా, అబ్బాయి మనకి దొరికినా అది అదృష్టం. దమయంతిదేవి కూడా నలమహారాజుకి అదే చెప్పిందండి. కానీ నలమహారాజు సరే ఇప్పుడు ఏం చేస్తాం, పరిస్థితి అలాగే ఉందని చెప్పి, సరే ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అని కాస్త మాట ఇచ్చి ఆ అడవిలోనే నడుచుకుంటూ ముందుకు వెడుతున్నారు. ఎక్కడో కాస్త పాత కట్టడం లాంటిది, ఒక మండపం లాంటిది కనపడింది. మొత్తం బూజు పట్టేసి ఉంది ఆ మండపం. అద్భుతమైన చిగురుటాకుల సజ్జలపై పడుకున్న నలమహారాజు, దమయంతిదేవి ఆ బూడిదను దులుపుకొని అక్కడే కాస్త పడుకున్నారు. పాపం దమయంతిదేవి అలసిపోయింది కదా, బాగా నిద్రపట్టింది ఆవిడకి. నలమహారాజుకి నిద్ర పట్టల. ఒక మనిషిని మనం పరిశీలించడం ద్వారా ఒక వ్యక్తిని, శక్తిగా ఉన్న ఒక మనిషి వ్యక్తిగా మారిపోయాడండి. నలమహారాజు ఒక శక్తి, ఇప్పుడు కేవలం వ్యక్తిగా మారిపోయాడు. ఆ పరిశీలన చేయగలిగితే మన జీవితాల్లో మనం ఆ తప్పు చేయకుండా ఉంటాం. ఆ మండపాన్ని అక్కడ ఆవిడ పడుకుంది పాపం అలసిపోయి. నలమహారాజుకి అంతరికీ నిద్ర రావడం లేదు. ఎందుకు రావడం లేదు? ఆవిడ్ని విడిచిపెట్టాలని కాసేపు, విడిచిపెట్టకూడదని కాసేపు. పైగా నలమహారాజులో కలిపురుషుడు ప్రవేశించాడు. ఆయన ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఒకవైపు నుంచి కలిపురుషుడు ఆవిడని విడిచిపెట్టు, నువ్వు ఒక్కడవే ఎదుర్కోవాల్సిన కష్టాలు కొన్ని ఉన్నాయి. ఆ కష్టాలు దమయంతిదేవి పేరు మీద లేవు, ఈయన పేరు మీద మాత్రమే ఉన్నాయి. నువ్వు ఇంకా బాధపడాలి, ఆవిడ కూడా నీకు దూరం అవ్వాలి, నువ్వు కష్టాలు పడాలి అని చెప్పి కలిపురుషుడు ఇంకా పీడించేస్తున్నాడు లోపల. మరోవైపు నుంచి నేను లేకపోతే ఉండలేనంటోంది. ఎంత ప్రేమ, ఇంత ప్రేమించి అమ్మాయి ఎవరికైనా జీవితంలో దొరుకుతుందా, ఎలా వదలాలి అని ఒకవైపు మనస్సులో ఈ సంఘర్షణ జరుగుతోంది. దాని గురించి కూడా చెబుతారండి. కలిదమయంతి బాప సమకట్టు పొరిన్బొరి వాయనో పడు ఆలలనను దీర్ణ సౌహృద బలంబున ఇట్టులు రెంట చేసి అన్నలుడు విమోహరజ్జుల బెనంగి గతాగతకారి అయిన ఉయ్యలయును బోలే ఊరడకయుండే పొద్దు వినిశ్చితాత్ముడై ఉయ్యలయును బోలే. నలమహారాజు మనస్సు ఉయ్యలలా ఊగుతోంది. కాసేపు కలిపురుషుడి ప్రభావం వల్ల దమయంతిదేవిని విడిచిపెట్టాలి అనుకుని లేస్తున్నాడు. ఆవిడకి చప్పుడు చేయకుండా నెమ్మదిగా నడుస్తున్నాడు. కొద్దిగా ముందుకు వెళ్ళి నమస్కరించుకున్నాడు. అమ్మ క్షమించమ్మ, అడవిలో విడిచిపెట్టానని. అక్కడ విడిచిపెట్టడంలో ఆయనకున్న ఉద్దేశం ఏమిటి? దమయంతిదేవిని విడిచిపెడితే కాసేపు అటు ఇటు చూస్తుంది, ఏడుస్తుంది, బాధపడుతుంది, నలమహారాజు లేడని తెలుసుకుంటుంది. అప్పుడు ఒక్కతే ఏమీ చేయలేదు కాబట్టి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఏదో బలగాన్నో పట్టించుకుని మళ్ళీ రావడానికో వెతకడానికో ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ ఉంటే అనవసరంగా కష్టాలు పడుతుంది, అసలు చనిపోతుందేమో. ఇన్ని కష్టాలు ఎదురయ్యాక ఇంకా మరణం ఒక లెక్క, నేనంటే ఎదుర్కోగలను, ఇంకా ఆవిడేం ఎదుర్కొంటుందని త్యాగ భావన. ఆ భావనతో విడిచిపెడదామని కాసేపు. కలిపురుషుడి ప్రభావం కూడా చాలా ఉంది. విడిచిపెట్టు అంటుంది మనసు. విడిచిపెడదామని ఒకవైపు నుంచి అనుకుంటున్నాడు. ఇంకోవైపు ఎలా విడిచిపెడతాను? ఇందాకనే చెప్పింది కదా భార్యాభర్తలు ఎలా ఉండాలో, ఎంత ప్రేమ. డబ్బులు ఉన్నప్పుడు ప్రేమించడం ఒక రకం, కానీ లేకపోయినా కూడా దమయంతి ప్రేమలో రవ్వంత తేడా కూడా లేదే. ఆవిడ్ని విడిచిపెట్టి ఎలా పెడతాను? నేను మనిషినా, మానునా, నేను రాయినా, బండరాయినా అని చెప్పి ఒకవైపు మనసు ఇబ్బంది పెడుతుంది. కలి దమయంతి బాప సమకట్టు.
ఒకవైపు కలిపురుషుడి ప్రభావం వల్ల ఇలా చేస్తున్నాడు, ఇంకోవైపు అలా చేస్తున్నాడు. ఉయ్యలయ్యును బోలే, కాసేపు ముందుకెడుతున్నాడు, కాసేపు వెనక్కి వస్తున్నాడు, కాసేపు ముందుకెడుతున్నాడు, వెనక్కి వస్తున్నాడు. దీని గురించి కాళిదాసు గారు, కాళిదాసు మహాకవి అభిజ్ఞాన శాకుంతలంలో అద్భుతమైన వర్ణన చేస్తారండి. దుష్యంతుడు శకుంతలాదేవిని ప్రేమించాక, పెళ్లి చేసుకున్నాక గాంధర్వ వివాహం చేసుకుంటాడు. అది పెద్ద కథ, మనం అందులో పూర్తిగా చెప్పుకోం. కానీ గాంధర్వ వివాహం చేసుకున్నాక నేను రాజ్యానికి వెడతాను, మళ్ళీ సపరివార సమేతంగా నేను ఇంటికి తీసుకువెళ్తానని మాట ఇస్తాడు. ఆ వెళ్ళేటప్పుడు దుష్యంతుడి మనస్సు కూడా 4 అడుగులు ముందుకేస్తున్నాడు, 2 అడుగులు వెనక్కేస్తున్నాడు, 4 అడుగులు ముందుకేస్తున్నాడు, 2 అడుగులు వెనక్కేస్తున్నాడు. ఎందుకు? వెడదామ రాజ్యానికి అనిపిస్తోంది, కొత్తగా పెళ్ళైన వాడు కదా, వదిలిపెట్ట బుద్ధి అవ్వట్లేదు. అందుకని 4 అడుగులు ముందుకేస్తున్నాడు, 2 అడుగులు వెనక్కేస్తున్నాడు. దుష్యంతుడు శకుంతలాదేవిని ఇంకొక గంట ఉండి వెళతానే, ఇంకొక గంట ఉండి వెడతానే అంటున్నాడు. ఇక్కడ కూడా సరిగ్గా అదే పరిస్థితి అండి. దాన్ని కాళిదాసు గారు చాలా అద్భుతంగా వర్ణిస్తారండి. ఉపమా కాళిదాసస్య అంటారు. కాళిదాసు గారు పోల్చే పోలికలు వేరే ఏ కవికి రాలేదు అని ఎందుకన్నారంటే ఇందుకన్నారండి. గచ్చతి పురశరీరం ధావతి పశ్చాద సంస్థితం చేతః చీనాం సుఖమివ కేతోః ప్రతివాతం నీయమానస్య. రథం ముందుకు వెడుతున్నప్పుడు రథానికి గమనించండి, కపిధ్వజం ఉంటుంది ముందు. అంటే ఒక స్తూపంలో ఉండి మనం అర్జునుడి రథాన్ని మనం గమనించగలిగినట్టయితే, భగవద్గీత పుస్తకానికి ఉన్న ముఖ చిత్రాన్ని మనం గమనిస్తే అర్జునుడి రథానికి హనుమంతుడి జెండా ఉంటుంది, హనుమంతుడు ప్రతీకగా ఉన్న జెండా ఉంటుంది. రథం ముందుకెడుతున్నప్పుడు జెండా వెనక్కి వస్తుందా, ముందుకెడుతుందా? గుడ్డ కదా మరి ఇది వెనక్కి వస్తుంది. అంటే రథం ముందుకు వెడుతున్నప్పుడు కపిధ్వజం వెనక్కి ఎలా వస్తుందో, దుష్యంతుడి రథం ముందుకెడుతున్నా కూడా ఆయన మనస్సు మాత్రం వెనక్కి లాగుతోంది. ఎంత అద్భుతమైన పోలికండి, కవులు ఎంత అద్భుతంగా చేశారండి ఆలోచనలు. అలా ఇక్కడ కూడా ఈయన మనస్సు 2 అడుగులు ముందుకేస్తోంది కలిపురుషుడి ప్రభావం వల్ల. కానీ దమయంతిదేవిని విడిచిపెట్టడం మహాపాపం కదా అని మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. కానీ ఎంత తర్జన భర్జన జరిగినా విధిరాత అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా నలమహారాజు విడిచిపెట్టి తీరవలసింది, ఆయనకని రాసిపెట్టిన కష్టాలు కొన్ని ఉన్నాయి. అవి దమయంతిదేవి ఉంటే కుదరదు. ఆవిడ పాతివ్రత్యం వేడు, ఆవిడ స్థాయి వేరు. నిజానికి నేను నిన్న కూడా చెప్పాను, నలదమయంతుల కథలో నన్ను అడిగితే దమయంతిదేవే ఇంకా అద్భుతమైన పాత్ర. ఆవిడ సంభాషణ నైపుణ్యం చూస్తే ఇంకెవరూ సరిపోరు. ఇక్కడ తప్పనిసరి పరిస్థితిలో ఇంకా ఆ కలిపురుషుడి ప్రభావం చేత తప్పే చేశాననుకో, మోసం చేశాననుకో, ఈవిడ్ని కాపాడటమే నా ఉద్దేశం, నన్ను ప్రజలు ఎలా అనుకున్నా పర్వాలేదు, నేను విడిచిపెట్టి వెళ్ళిపోతానని ఆ కలిపురుషుడి ప్రభావంతో నలమహారాజు ఆవిడ్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దమయంతిదేవి పాపం చాలాసేపు అలసిపోవటం వల్ల బాగా నిద్రపోయింది. విపరీతంగా అలసిపోయినప్పుడు సహజంగానే చాలా గాఢమైన నిద్ర పడుతుంది. మనం కూడా రోజులో చేసే ఉద్యోగాలు అలా ఉండాలి. వ్యవసాయం చేసిన వాళ్ళకి అంత హాయిగా నిద్ర పట్టేది. సగం నిద్ర పట్టడం, సగం పట్టకపోవటం, మధ్యలో ఎసిడిటీ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే శరీరానికి చెమట పట్టించకపోవటం వల్ల వస్తున్నాయి. శరీరానికి చెమట పట్టించే ఉద్యోగాలు చేయాలి మనం. అంటే ఏదో ఉన్నంతలో సాఫ్ట్వేర్ ఉద్యోగం తప్పదు, అప్పుడు కనీసం వ్యాయామం చేసుకోవాలి, ఇంట్లో అయినా కొంత వ్యాయామం చేయాలి. బాగా అలసిపోయినప్పుడు మీరు గమనించండి, విరగ నిద్ర పడుతుంది, అసలు కల కూడా రాదు. ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడే అలారం పెట్టాను, అప్పుడే 7 అయిపోయిందా అనుకుంటాం మనం. లేచి చూసేసరికి పొద్దున అయిపోతుంది. అలా ఎందుకు జరుగుతుందంటే శరీరం విపరీతంగా అలసిపోయినప్పుడు జరుగుతుందండి. దమయంతిదేవికి సరిగ్గా శరీరం అంత తీవ్రంగా అలసిపోయింది. లేచి చూసేసరికి ఎక్కడో అడవిలో ఉంది, ఇంతసేపు ఆయనైనా తోడు ఉన్నాడు, ఇప్పుడు ఆయన కూడా లేడు. ఆవిడ ఆశ్చర్యపోయింది. పోనీ ఏమైనా నీళ్లు తీసుకురావడానికి వెళ్ళాడేమో అటో ఇటో అని చూస్తోంది. నిజంగా అక్కడ లేదు. ఆవిడ బాధపడుతోంది. హా మహారాజ, హా మహారాజ, మహామహిరక్షణ, దక్ష దక్షిణ బాహుదండ, దక్ష దక్షిణ బాహుదండ, దండితారాతి నిషధ రాజాగ్రణి, నన్నిట్లు వీతదయుండవై విడిచి చనగదగునే, నన్నిట్లు వీతదయుండవై విడిచి చనగదగునే, నీవెన్నడు ధర్మువు తప్పనివాడవు, నీవు సూనృత వ్రతరతుండవు, నీవెన్నడు ధర్మువు తప్పనివాడవు, సూనృత వ్రతండ నన్నోడకుమని పలికిన పలుకు మరువంగనిట్లు పాడియగునే, పొదలలోన డాగి పొడసూపకిట్లేలయున్నవాడవు, ఇట్టి ఉగ్రభావమేల నీకు వలసే, ఇంకెటు పోదు ఎట్లు కాంతు నిన్నీ ఉగ్రకాననమున. మహారాజా, మహామహీ రక్షణ, నిషధ రాజాగ్రణి, దక్ష దక్షిణ బాహుదండ. అద్భుతమైన ప్రయోగాలండి. ఎటువంటి మహారాజు అయ్యా, ఎటువంటి మహారాజు అయ్యా, నీ పరాక్రమం గురించి, నీ ప్రాభవం గురించి, నీ చరిత్ర గురించి ప్రజలు కథలుగా చెప్పుకుంటారే. నీవెన్నడు ధర్మువు తప్పని వాడవు, నీవు సూనృత వ్రతరతుండవు. మనకి శకుంతలోపాఖ్యానంలో కూడా దుష్యంతుడు ఒక పక్క మాట తప్పితే శకుంతలాదేవి వెళ్ళి సూనృత వ్రత అని సంబోధిస్తుంది. మాట తప్పిన వాడిని సూనృత వ్రత అనడం ఏమిటండి?
ఒక పక్క ఆయన మాట తప్పాడు, నువ్వు మాట ఇచ్చిన మాట కట్టుబడి ఉండేవాడివయ్యా అని సంబోధిస్తుంది ఆవిడ. ఆయన మాట తప్పితే అలా ఎందుకు సంబోధించడం అంటే, అలా సంబోధించినప్పుడు మనకు మనసులో ఉద్వేగం, కోపం వస్తుందండి. ఓహో, నేను ఇచ్చిన మాట తప్పనన్నమాట, ఈవిడికి ఇచ్చిన మాట తప్పానని పౌరుషం వస్తుంది. ఆ పౌరుషం మనిషికి ఉండాలి. మనం అందుకే చూడండి, పిల్లలను ఒక్కోసారి కాస్త పౌరుషం రావడానికి తిడతాం, మార్కులు తెచ్చుకోవడానికో ఏదో ఇంకొక దానికో తిడతాం. అది పౌరుషంగా వస్తే మంచిదండి. పౌరుషం ఉండాలి మనిషికి. ఉప్పు కారం తింటున్నవాడికి ఆ మాత్రం పౌరుషం ఉండాలి. ఇక్కడ కూడా నీవు ఎప్పుడు నీవెన్నడూ ధర్మము తప్పని వాడవు, ఏ రోజు కూడా నువ్వు ధర్మం తప్పావు అని చెప్పడానికి లేదయ్యా. ప్రజలను బాగా చూసుకున్నావు, నన్ను బాగా చూసుకున్నావు, ఇచ్చిన మాటకి ఇప్పటి వరకు నలమహారాజు మాట తప్పాడు అని చరిత్రలో లేదయ్యా. దేవతలు వచ్చి మమ్మల్ని పెళ్లి చేసుకోమని దమయంతిదేవికి చెప్పవయ్యా అంటే, ఎంత అమాయకుడో ఎంత నిజాయితీపరుడో పోయి అది కూడా చెప్పాడే. అంత మాటకి కట్టుబడిన వాడు ఇప్పుడు మరి ఇచ్చిన మాట తప్పాడు. ఎక్కడిచ్చాడు మాట? వివాహంలో ఇచ్చాడు. వివాహంలో మనం చదివే శ్లోకాలన్నీ అవే ఉంటాయండి. పైగా వివాహం మనం శుభలేఖ ముద్రించినప్పుడు జానక్యాం కమలాలయ అని ఒక శ్లోకాన్ని ముద్రిస్తాం. మీరు గమనించండి ఎప్పుడైనా. చాలామంది శ్లోకాన్ని చదవరు, భోజనం ఎన్నింటికో చూసి కాటు మూసేస్తారు. అసలు చదవాల్సింది శ్లోకాన్ని. అది జానకీదేవి రాముడి గురించి చెప్పిన శ్లోకం. వెంకటేశ్వర స్వామి గురించి ఎందుకు రాయలేదు? రాముడు సీతాదేవి గురించి ఎందుకు రాశారు? రాముడి కాలంలో అప్పుడు బహుభార్యత్వం ఉందండి. వాళ్ళ నాన్నగారు దశరథ మహారాజు 3 భార్యలను తీసుకున్నారు, మీ అందరికీ తెలుసు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. బహుభార్యత్వం ఉన్న రోజుల్లో కూడా రాముడు ఒక్క అమ్మాయినే ప్రేమించాడు, అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోతే యజ్ఞం చేయవలసి వస్తే బంగారపు సీతాదేవి బొమ్మను పెట్టుకుని యజ్ఞం చేశాడు, కానీ రెండో పెళ్లి చేసుకోలేదండి. అందుకని మనం పెళ్లిలో ఎప్పుడు రాముడి ప్రస్తావన చేస్తాం, వెంకటేశ్వర స్వామి ప్రస్తావన చేయం. వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకోవడానికి విష్ణుమూర్తి దశావతారాల్లో రకరకాల లీలలు ప్రదర్శించడానికి వేరే కారణాలు ఉన్నాయి, అది వేరే విషయం. పైగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, విష్ణుమూర్తి ఏ అవతారంలో ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళందరూ లక్ష్మీదేవి అంశలే. రెండో పెళ్ళి ఆయన చేసుకోలేదు, ఆయన కూడా లక్ష్మీదేవి స్వరూపం వాళ్ళు. అలా అయితేనే ఆయన పెళ్లి చేసుకున్నాడు. అది మనకు భాగవతంలో తెలుస్తుంది. ఇక్కడ కూడా రాముడి మాటలే చెప్పారు. ఎందుకు? సీతాదేవికి రాముడు ఎంతగా కట్టుబడ్డాడో, రాముడికి సీతాదేవి ఎంతగా బాగా కట్టుబడిందో, మీ వివాహంలో కూడా మీరు అంతే కట్టుబడాలి, అగ్ని పరీక్షకు కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పడం ఆ పెళ్లి శుభలేఖలో అసలైన ఉద్దేశం. ఎప్పుడైనా ఆ శ్లోకాన్ని చదువుకోండి, చాలా మంచి శ్లోకం. రోజు చదివితే కాస్త భయం వేస్తుంది. అందుకే రాముడి ముందు మనం దీపం వెలిగించాలంటే గుండె దడదడలాడిపోతుంది. రాముడి ముందు దీపం వెలిగించాలంటే ఒక అర్హత ఉండాలి. ఆయనకి దీపం వెలిగిస్తున్నామంటే మాట తప్పకూడదు. పొద్దున్నే వచ్చి పట్టాభిషేకం చేస్తానన్నారు, సాయంత్రం వచ్చి నీకు కాదు మీ తమ్ముడికి అన్నారు. ఏమీ కాదనలేదు, ఆయన ఇచ్చిన మాట కట్టుబడ్డాడు. వెంటనే అడవులకు వెళ్ళిపోవాలి, 14 ఏళ్ళు అన్నాడు, వెళ్ళిపోతానన్నాడు. సీతాదేవిని ఎవరో తీసుకువెళ్ళారు, యుద్ధం చేసి తెచ్చుకున్నాడు. తన జీవితంలో ఎదురైన కష్టాలకి తానే పరిష్కారాలు వెతుక్కున్నాడు. అంతేగాని భగవంతుడా కాపాడని దండం పెట్టలేదు. ఆయనే స్వయంగా భగవంతుడు. కానీ రాముడు మానవావతారంలో ఉండడం వల్ల భగవంతుడికి ఎటువంటి ఆశ్రయం తీసుకోకుండా ఆయన స్వయంగా ఆయన కష్టాలను ఆయన పరిష్కరించుకున్నాడు. మనం కూడా ఆ కథల నుంచి అదే నేర్చుకోవాలి. ఇక్కడ రాముడి ప్రేరణగాన మరొకరి ప్రేరణగాన నలదమయంతులు కూడా వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకోవాలి. సమయం వస్తుంది, ప్రతిదానికి ఒక సమయం వస్తుంది. ఇక్కడ కూడా ఆవిడ ఏడుస్తుందండి, మాటిచ్చేవయ్యా నువ్వు, సూనృత వ్రతరతుండవు, ఒక్కదాన్నే ఇలా వదిలేయడానికి నీ మనసు ఎలా ఒప్పిందయ్యా? ఆడపిల్లని ఈ అరణ్యంలో ఏం మృగాలు ఉంటాయో ఎలా వదిలేస్తావయ్యా అని నువ్వు బాధపడుతుందంట. అక్కడ సత్యం గురించి ఆవిడ ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చెబుతుందండి. మనకి ఇదే శకుంతల దుష్యంతుల కథలో కూడా కనబడుతుంది. ఎప్పుడూ కూడా గృహస్థాశ్రమానికి, అంటే పెళ్ళైన కుటుంబానికి చెప్పుకోవాలంటే గృహస్థాశ్రమంలో ఉన్న వారికి 4 మూల స్తంభాలు. ఏమిటా స్తంభాలు? 1 భర్త, 2 భార్య, 3 సంతానం, అంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా 3 సంతానం, 4వది సత్యం. 4వది సత్యం అండి. గృహస్థాశ్రమానికి 4 స్తంభాలు ఉంటే కనుక ఆ ఇల్లు, ఒక కుటుంబం అనేది ఈ 4 స్తంభాల మీదే నిలబడుతుంది. 4 స్తంభాల మీద నిలబడుతుంది. ఇల్లు కట్టేటప్పుడు ఎక్కడ కూడా 3 స్తంభాలతో కట్టరండి ఇల్లు, 4 స్తంభాలు కట్టవలసింది. దాన్ని ఏ ఆకారంలో కట్టినా 4 ఉండాలి, లేకపోతే 8 ఉండాలి, లేకపోతే 12 ఉండాలి. 5, 6తో ఇల్లు, 5, 7తో ఇల్లు కట్టరండి, సరి సంఖ్యలతోనే ఇల్లు కడతాం. గృహస్థాశ్రమానికి 4 మూల స్తంభాలు: భార్య, భర్త, పిల్లలు, సత్యం. ఈ ముగ్గురు కూడా సత్యానికి కట్టుబడి ఉండాలి. ఈ ముగ్గురు కూడా సత్యానికి కట్టుబడి ఉంటేనే ఆ సంసారం నిలబడుతుంది. భర్త భార్యకి, భార్య భర్తకి, పిల్లలు తల్లిదండ్రులకి అబద్ధాలు చెబుతున్నారు అనుకోండి, ఆ సంసారం ఎక్కువ కాలం నిలబడదు. సత్యానికి కట్టుబడి ఉండాలి. సత్యానికి మన వాళ్ళు అంత విశేషమైన ప్రాధాన్యతనిచ్చారు. దమయంతిదేవి మరొక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేస్తోంది. సత్యం ఎంత గొప్పదో తెలుసా?
వగవగ సాంగోపాంగములగు 4 వేదములయు అధ్యయనము పొల్పుగనొక సత్యముతో ఎనయగునే పొల్పుగనొక సత్యముతో నెనయగునే ఎవి అయినను నిల్వవు సత్యమందు ఎవి అయినను పోలవట సత్యమునందు వగవగ సాంగోపాంగములగు 4 వేదములయు అధ్యయనము. మనకి వేదాలు ఎన్ని ఉన్నాయి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. మనకిక్కడ ఆర్యవైశ్య సభవారు దేవాలయంలో గోడల మీద ఇప్పుడు ఆ వేదాలకు ఉన్న ప్రాశస్త్యం గురించి పెయింట్ వేయిస్తున్నారు. చాలా మంచి విషయం అది. రాబోయే తరాలకు వేదాలు 4 ఉంటాయని కూడా తెలియదు, అది అసలు విషయం. అసలు ఆ తర్వాత వేదాలు 4 ఉంటాయని తెలుసుకుంటే వాళ్ళు ఏం చెప్పారో కనీసం చదువుతారు. అది చదివిన వాళ్ళకి ఏదో పుస్తకం తీయాలనిపిస్తుంది, తీస్తారు. అందుకోసం చేస్తున్నారు వాళ్ళ పని. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, వీటికి 4 ఉపవేదాలు ఉన్నాయి. ఋగ్వేదానికి ఆయుర్వేదం, యజుర్వేదానికి ధనుర్వేదం, సామవేదానికి గాంధర్వ వేదం, అథర్వణ వేదానికి స్థాపత్య వేదం. ఈ 4 ఉపవేదాలు. అలాగే వగవగ సాంగోపాంగములగు అన్నారు. వేద షడంగాలు అంటారు. 6 రకాల అంగాలు ఉన్నాయి వేదాలకి. శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్యం, కల్పం. ఈ 6 కూడా షడంగాలు. మళ్ళీ ఉపాంగాలు 4 ఉన్నాయి. మీమాంస, పురాణం, ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం. ఇవన్నీ కలిపినా కూడా ఒక్క సత్యం కంటే బరువుతో ఒకటండి. ఇన్ని పేర్లు చెప్పడం ఎందుకు? నా ధారణ నిరూపించుకోవడానికి ఏమిటి? అసలు విషయం ఏమిటంటే ఇన్ని కలిపి ఒక్క తక్కెట్లో వేసినా కూడా ఒక పక్క ఒక సత్యాన్ని నిలబెడితే సత్యం వైపే బరువు తూగుతుంది. సత్యం వైపే బరువు తూగుతుంది. అంటే ఇన్ని వేదాల కంటే, వేదాంగాల కంటే, షడంగాల కంటే, ఉపవేదాల కంటే కూడా అన్నింటికంటే కూడా ఒక్క సత్యమే గొప్పది అని మన శాస్త్రం చెబుతోందండి. సత్యానికి అంత విలువనిచ్చారట. మహాశివరాత్రి కథ చూస్తే మనకు అర్థమవుతుందండి. సత్యానికి కట్టుబడలేదని బ్రహ్మదేవుడికి కూడా శిక్ష వేసిన జాతి హిందూ జాతి సనాతన ధర్మం. మన సనాతన ధర్మం సత్యానికి అంత ప్రాధాన్యతనిచ్చిందండి. అబద్ధం చెప్పినందుకు బ్రహ్మదేవుడిని కూడా క్షమించలేదండి. ఆ కథలో బ్రహ్మదేవుడు అబద్ధం ఆడడం వల్ల ఆయనకి భూలోకంలో ఎక్కడా గుడి కట్టలేదు. అబద్ధం ఆడడం వల్ల మొగలి పువ్వుని ఎప్పటికీ పూజలో వినియోగించరు. అబద్ధం ఆడడం వల్ల ఆవు తలతో అబద్ధం చెప్పింది, పృష్ఠభాగంతో నిజం చెప్పింది. అందుకే ఆవుని శిరస్సు భాగంలో ఎవరూ పూజించరు, పృష్ఠభాగంలో పూజ చేస్తారు. ఏం పృష్ఠభాగం ఎందుకు పవిత్రమైంది? అక్కడ నిజం చెప్పింది. అంటే ఎక్కడ నిజం ఉంటే, ఎక్కడ సత్యం ఉంటే అక్కడ మాత్రమే పూజలు జరుగుతాయి, అక్కడ మాత్రమే జీవితం నిలబడుతుంది, అక్కడ మాత్రమే ధర్మం నిలబడుతుంది. సత్యానికి అంత విశేషమైన ప్రాధాన్యతనిచ్చారు. అంత చెబుతున్నందుకైనా మన జీవితాల్లో మనం అబద్ధం ఆడకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకు ఒక సందేహం వస్తుంది, తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధం ఆడచ్చు. వారిజాక్షులందు, వైవాహికములందు, ప్రాణవిత్తమాన భంగమందు, చకిత గోకులాగ్ర ధర్మనక్షణమందు బొంకవచ్చు అఘము పొందడధిప. భాగవతంలో చెప్పారు. తప్పనిసరి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ఒక అమ్మాయికి ఆపద ఎదురైంది, రకరకాల ఇబ్బందులు. ఈరోజు ఆడవాళ్ళకి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ అమ్మాయిని కాపాడడం కోసం అబద్ధం ఆడచ్చు. 100 అబద్ధాలు ఆడైనా, 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయొచ్చు. చకిత గోకులాగ్ర ధర్మనక్షణ ముందు ఒక ఆవు ప్రాణాన్ని కాపాడడానికి అబద్ధం ఆడవచ్చు. ఏం ఆవు ఎందుకు? కుక్కెందుకు కాదు, నక్కెందుకు కాదు? అది కూడా గొప్ప విషయమే. ఒక జీవిని కాపాడడానికి ఆడొచ్చు, పర్వాలేదు. ఒక ప్రాణరక్షణ ముందు అని కూడా అన్నారు, ప్రాణాన్ని కాపాడడానికి కూడా చెప్పొచ్చు. ఇక్కడ కూడా మనం గమనిస్తే సత్యానికి అంత విలువ ఉందండి. సత్యానికి అంత విలువ ఉంది, వేదాల కంటే కూడా గొప్పవి. అటువంటి మాటలు చెప్పి ఆవిడ ఆ అడవిలో రకరకాల చెట్లు, రకరకాల ఇబ్బందులు, ముళ్ళ పొదలు, అటు నుంచి నడుచుకుంటూ ఎటు వెళ్ళాలో తెలియదు ఆవిడికి. ఇంతసేపు ఆయన ఉంటే ఆయన ఎటు పెడితే అంటే భర్త అడుగుజాడల్లో తాను కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అటువంటి పరిస్థితి లేదు. ఆవిడ భయపడుతోంది, ఎటు వెళ్ళాలో తెలియక. అంత భయపడుతూ కూడా దమయంతిదేవి ఇంకేం చేయాలా అని ఆలోచనలో ఉన్నప్పుడు కష్టాలు చూడండి. ఒకసారి జీవితంలోకి వస్తే ఒక్క కష్టం తలుపు తట్టంగానే 10 కష్టాలు వస్తాయండి వరుసగా. అదేమిటో సుఖాలు రావు. నాకు కూడా వస్తే బాగుండు అనిపిస్తుంది కానీ రావు. సుఖం వస్తే ఒకసారి వస్తుంది, ఆగ తరుగుతుంది. కష్టాలు మాత్రం ఒక కష్టం వస్తుందండి, డబ్బులు ఉండవు, అప్పుడే ఏదో ఒక వ్యాధి వస్తుంది, అప్పుడే అప్పుల వాడిని నెత్తి మీద పడతాడు, అప్పుడే జీతం ఇవ్వడం మానేస్తారు, అప్పుడే ఉద్యోగం పోతుంది, అప్పుడే ఇంకా అప్పులు పెరిగిపోతూ ఉంటాయి, అప్పుడే ఇంట్లో ఉన్నవాడు కారు కొనమంటాడు, లేకపోతే బండి కొనమంటాడు, అప్పుడే ఒకటి ఇల్లు కట్టమంటాడు, నాకు పెళ్లి చేయండి అంటారు. ఉన్న కష్టాలు చాలా, ఇవే ఇక్కడ కొత్త కష్టాలు వరుసగా వస్తాయండి. నాన్నగారు దాని గురించి చాలా జోకులే చెప్పారు, నేను చెప్పడం అనవసరం. కష్టాలు వరుసగా వస్తాయి జీవితంలోకి. ఇప్పుడు ఇక్కడ కూడా దమయంతిదేవికి ఇంకా ఎక్కువ కష్టాలు వస్తున్నాయండి. ఆవిడ అడవిలో చాలా కష్టపడి నడుస్తుంటే ఒక కొండ చిలువ ఆవిడని పట్టుకుందండి. కొండ చిలువ కాటేయదు, పట్టుకుంటుంది. పైగా అందుకే చూడండి, అన్నం తిన్నాక మనం ఒళ్ళు విరుచుకుంటున్నాం అనుకోండి, ఏమిటి కొండ చిలువలా ఒళ్ళు విరుచుకుంటున్నాం అన్నం తిన్నాక అంట. కొండ చిలువ ఏం చేస్తుంది? మనిషిని మింగేస్తుంది. మింగాక దానికి వెళ్ళడానికి ఒక చెట్టు కావాలి, లేకపోతే ఎముకలు విరగవు. అది కాటేస్తే మనిషి చావడు, దానికి కాటేసే శక్తి లేదు. అది మనిషిని మింగేస్తుంది. మింగేసాక కాస్త స్తంభం అంటే జారిపోతుంది, చెట్టు ఉండాలి. అడవిలో ఉంటాయి కదా,
అందుకని చెట్టుకు చుట్టుకుంటుంది. అది ఎంత బలంతో చుట్టుకుంటుందంటే మనిషి ఎముకలు టపటపటపట విరిగిపోతాయి. అందుకని కొన్ని శక్తులలో కొన్ని సందర్భాలలో కొండ చిలువ లోపల మనిషి ఉన్నా కూడా ఇంకా 4-5 నిమిషాలు బ్రతికే అవకాశం ఉంటుంది. వాడి చేతిలో ఏ కత్తో ఉంటే వాడు పోసుకొని బయటికి రావచ్చు. అది అసాధ్యం. ఎప్పుడో 1-2 విషయాల్లో జరిగితే జరగవచ్చు. అది ఆ ఎముకలని విరగొట్టక ముందు మాత్రమే అది సాధ్యమవుతుంది. పైగా అప్పటికి మనకి ధైర్యం ఉండాలి. అసలు కొండ చిలువని చూడగానే గుండె ఆగిపోయింది అనుకోండి, ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవటం అనవసరం. చూడగానే గుండె ఆగిపోతే ఇక ఎవడేం చేయలేడు. చూశాక కూడా కాస్త ధైర్యం రావాలి, తెచ్చుకోవాలి. పామును చూడగానే గుండె ఆగిపోకూడదు. కష్టం చూడగానే గుండె ఆగిపోతే ఎలాగా? పాము వచ్చింది, ఏం చేద్దాం? మనకెంత భయం ఉంటుందో పాముకి 10 అంత భయం ఉంటుంది. అసలు ఈ సృష్టిలో ప్రతి జీవి మనిషికే భయపడతాయి, మనం ఏదో కంగారు పడతాం. దానిని మనం ఏదో చేస్తామనే భయంతోనే మనది కాటేస్తుంది. అక్కడి నుంచి తప్పించుకుంటావా, పారిపోతావా, అరుస్తావా, ఏం చేస్తావా అనేది కూర్చోవాలి. అక్కడ కూర్చుని ఏదో శ్లోకంలో చెప్పారు కదా అని ఆస్తికుడిని ప్రార్థిస్తూ కూర్చుంటే అది కాటేసి వెళ్ళిపోతుంది. రోజు ఆస్తికుడిని ప్రార్థించాలి. ఆస్తికుడిని ఎందుకు ప్రార్థించాలి? సర్పయాగంలో ఎన్నో వేల పాములు చనిపోతూ ఉంటే ఆస్తికుడు సర్పయాగాన్ని నిలిపివేశాడు. అందుకని ఆస్తికుడిని పేరు తలుచుకుంటే సర్పాలు కాటేయకుండా ఉంటాయని మన పెద్దవాళ్ళు చెప్పారు. రోజు ఆస్తికుడిని తలుచుకుని పాము కనబడినప్పుడు సమయస్ఫూర్తిగా ఏం చేయాలో అది చేయాలి. అంతేగాని కూర్చుని నాగరాజా అని పాట పాడుతూ కూర్చోకూడదు. ఏం చేయాలో అది చేయాలి. దండం పెట్టుకోవడం రోజు పెట్టుకోవాలి. ఆ దండం పెట్టుకుంటే దానికి అర్థమవుతుంది ఏమిటి, పాట వినబడుతుందో లేదో. పక్కన ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి మళ్ళీ అనవసరంగా. అందుకని ఈవిడికి విపత్కరమైన పరిస్థితి వచ్చిందంటే కొండ చిలువ మింగేసినంత పనిచేసిందండి. అప్పుడే కాలు దగ్గర పట్టుకుంది. ఒక్కసారిగా చాలా గట్టి అరుపు అరిచిందండి. అంటే ఎంతసేపు ఏదో నలమహారాజు ఆట పట్టిస్తున్నాడేమో, అసలే ఏదో బాధగా ఉన్నాం కదా, కాస్త నవ్విద్దామైనా ఏమన్నా సరదా చేష్టలు చేస్తున్నాడేమో అని స్వామి కొండ చిలువ పట్టుకుంది. ఇప్పటికైనా బయటికి రండి, మీరు ఇప్పుడు ఇది ఆటలాడవలసిన సమయం కాదని గట్టిగా అరిచిందండి. నలమహారాజు అక్కడ లేడు, నిజంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ అదే దారిలో ఒక కిరాతుడు పెడుతున్నాడండి, ఆటవికుడు. అక్కడ లోకల్ ట్రైబ్స్ అంటాను చూడండి, కోయవాళ్ళు, కొండ దొరలు ఎవరో ఉన్నారు అక్కడ. అతను వేట నిమిత్తం బాణాలు పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు. ఈవిడ ఆర్తనాదం విని ఆయన వచ్చాడు. వెంటనే కొండ చిలువని ముక్కలు చేసి పారేశాడు. మరి మనం ఇందాక చెప్పుకున్నాగా ఆపదలో ఉన్నవారిని రక్షించాలని ఆయన సరిగ్గా అదే పని చేశాడు. ఆవిడని కాపాడే ప్రయత్నం చేశాడు. ఆవిడ బయటపడింది, కూర్చున్నాడు. కుదుటపడ్డాక కాస్త ఒక సరస్సు దగ్గరికి తీసుకెళ్ళి అమ్మ కాస్త నీళ్లు తాగండి అని కూర్చోబెట్టి నీళ్లు తాగించాడు. ఇక్కడ మనకు అనుమానం వస్తుంది, సహజంగా అందరికీ వచ్చే అనుమానమే ఇక్కడ నిజం అవుతుంది. కాపాడేవాడు సాధారణంగా మనం సినిమాల్లో చూస్తాంగా, హీరోయిన్ని కాపాడేది ఎవరు? హీరోనే. అందుకని ఎవరైనా కాపాడితే వెంటనే పెళ్లి చేసుకుందామా, ఐ లవ్ యూనా, ఇవే విశేషాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఆశ్చర్యకరంగా మన దమయంతి దేవిని చూస్తే అటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ ఈయన ముందు మీరు ఎవరమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి, ఒక్కరే ఎందుకు ఈ అడవిలో ఉన్నారు, ఇంత క్రూరమైన అడవిలో మీరు ఒక్కరే ఎందుకు తిరుగుతున్నారమ్మా అని రకరకాల విశేషాలు అడిగాడు. ఆవిడ ఏవో చెబుతూ ఉండగానే ఈయన మనసులో ఉన్న విషయాన్ని బయటపెట్టాడు. ఈవిడికి ఆవిడని చూస్తే కాస్త ఆశ కలిగింది. పెళ్లి చేసుకుందాం అనుకున్నాడా ఏమిటనేది మనకు తెలియదు, కానీ ఆశ అయితే కలిగింది. కానీ దమయంతిదేవి పాతివ్రత్యం ఎటువంటిది అంటే, ఆవిడ వైపు ఎవరైనా వంకర చూపుతో చూసినా సరే వాడు భస్మం అయిపోతాడు. అంత తారాస్థాయి పాతివ్రత్యం ఆవిడ గురించి మనసులో తలుచుకున్నా సరే వాడు నాశనం అయిపోతాడు. ఎందుకు అంత శక్తి వచ్చింది దమయంతిదేవికి? కలలో కూడా ఒక్క సెకనైనా కూడా, ఒక్క నిమిషమైనా కూడా వేరే మహారాజును కానీ, వేరే మగవాడు కనిపించినప్పుడు కానీ ఆవిడ ఆ దృష్టితో చూడలేదండి. అందరిలోనూ నలమహారాజునే చూసుకుందండి. ఎంత బాగుంటాడు నలమహారాజు అని ఎప్పుడూ మనసులో ఆయన్నే ఆరాధిస్తూ ఉండేది. అంటే మనం కూడా మన జీవితంలో మన భార్యకి, మన భర్తకి, ఒకరికి ఒకరం మనం అంకితమై ఉన్నట్లయితే మన పాతివ్రత్యం కూడా ఆ స్థాయికి చేరుకుంటుంది. అటువంటి పతివ్రత ఒక్క శాపం పెట్టిందంటే వాడు జీవితం నాశనం అయిపోతుందండి. ఎప్పటికీ జరుగుతుందండి. ఆ స్థాయి పాతివ్రత్యం ఉండాలి. మరి ఆ స్థాయి ఉండాలి. కళలో కూడా పొరపాటును కూడా అనుకోకూడదు. ఉన్నదాంతో ఆనందపడాలి, ఉన్నదాంతో సంతోషపడాలి, సంతృప్తి పడాలి. జీవితాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో ఆలోచించాలి. ఇక్కడ వీడు ఆశపడ్డాడు. కానీ ఆవిడ ఎటువంటి మహాపతివ్రత! అగ్నిశిఖయుబోలే అంటనుడాయను చూడరాని ఎట్టి శుభచరిత్ర, అగ్నిశిఖయుబోలే అంటనుడాయను చూడరాని ఎట్టి శుభచరిత్ర, ఎరుకలేని కరకుటెరుకపేక్షించి కాదనక తనకు నాయువల్పమైన. వాడికి పోయే కాలం కాకపోతే, పోయే కాలం దాపరించకపోతే, మనం చూడండి, మనం కారులో వెళుతున్నప్పుడు ఎవడైనా వేగంగా బండేసుకు వెళ్ళిపోయాడు అనుకోండి, మన ముందు నుంచి అయిపోయింది రా అబ్బాయి, నీకు పోయే రోజులు దగ్గర పడ్డాయి అంటాం మాట. వాడికి పోయే కాలం దగ్గరికి వచ్చింది. అందుకే దమయంతి దేవి పట్ల ఆలోచన వచ్చింది వాడికి. దమయంతి దేవుని ఉన్న కష్టాలు చావడం అంటే ఇవి ఎక్కడ కష్టాలండి? మన జీవితంలో నిజంగా ఎంత కష్టాలు ఉన్నాయా? కాస్త ధైర్యం తెచ్చుకోవద్దు మనం దమయంతి దేవిని చూసి. అగ్నిశిఖయుబోలే అంటనుడాయను చూడరాని ఎట్టి శుభచరిత్ర. అగ్నిని మనం ముట్టుకోగలమా? ఏదో దీపం ఉంటుంది, దాన్ని కాసేపు ఇలా పట్టుకుని ఆడచ్చు. కానీ ఆవిడ అగ్నిశిఖ, మామూలుగా ఇంట్లో పెట్టుకునే దీపం కాదు, ప్రమిద దీపం కాదు, కొండ మీద వెలిగే పెద్ద దీపం ఆవిడ.
పతివ్రతలకు అందరికీ తిలకం నుదుటన ఉన్న తిలకం వంటిది దమయంతిది. ఆవిడ పాతివ్రత్యం అంటే అగ్నిశిఖను నువ్వు ఎంతసేపు తట్టుకోగలవు? చూడనుడాయను చూడరాని ఎట్టు శుభచరిత్ర. ఆవిడ్ని ముట్టుకున్న ఆలోచన చేసినా కళ్ళతో చూసినా కూడా వాడు భస్మం అయిపోతాడండి. అంత స్థాయి పాతివ్రత్యం దమయంతిది. వాడికి పోయే కాలం దాపురించింది కాబట్టి కరకుటెరుక అన్నారు. కరకు ఎరుక అంటే మొరటు కిరాతుడు కదా, ఎంతైనా విజ్ఞానం లేదు. ఆవిడ ఒక్కసారిగా కిరాటుడు దమయంతిదేవి మీద ఆశపడేసరికి ఆ ఆలోచన కలిగినంత మాత్రానే దమయంతిదేవి గుండెల మీద చేయి వేసుకుని, ఒక్క క్షణమైన నలమహారాజుని తప్ప మరొక మగాణ్ణి నేను తలుచుకోనట్టయితే నేను నిజమైన పతివ్రతనైతే వీడు ఇప్పుడే నా కళ్ళ ముందు భస్మం అయిపోవాలి అని కోరుకుందండి. అగ్నిదేవుడిని కోరుకుందండి. ఆవిడ మాట పూర్తి చేసేలోపు వాడు దహనం అయిపోయాడండి. మొత్తం సజీవ దహనం, కాలిపోయాడండి పూర్తిగా. అంత పాతివ్రత్యం అండి దమయంతిది. వాడు పూర్తిగా ఆహుతైపోయాడు. అంత పరిస్థితులను కూడా ఇందాకంటే ఆవిడ విదర్భ రాజ్యానికి వెళ్ళే దారిని చూసింది. ఇప్పుడు ఇంకా నలమహారాజును వెతికే పనిలోనే ఉంది. అలా ఆ కిరాతుడి కష్టాన్ని కూడా దాటుకుని ఆవిడ మరిన్ని అడుగులు ముందుకు వేస్తోంది. కష్టాలు ఇంకా వస్తూనే ఉన్నాయండి ఆవిడ జీవితంలో. ఒక పక్క మనం నలమహారాజు కథను పక్కన పెట్టాం, ఆయన సంగతిలోకి వస్తాం. ఈవిడ ఒక చోటకు చేరాక ఆయన సంగతి చెప్పుకుంటాము. కథలో కూడా అలాగే చెప్పాం. అక్కడ నలమహారాజు కష్టాలు మరీ తీవ్రంగా ఉంటాయి, అవి కూడా చెప్పుకుంటాం. అయినా తక్కువ వాడు కాదు పాపం, ఏం చేద్దాం.